దా బ్రో మాట్లాడుకుందాం. ఓ ఇటు వచ్చావా? ఓకే. కుటుంబరావు ఇవాళ ప్లేస్ మార్చాడు. ఎందుకు కుటుంబరావు? ఆల్ రైట్, ఆన్సర్ బాగుంది. నిన్న చెప్పిన దానికి సాటిస్ఫై అయ్యాడంట. సో కాంప్రమైజ్ అయ్యి ప్లేస్ మార్చాడు. ఆల్ రైట్, మనం మొన్న ఒకటి మాట్లాడుకున్నాం కదా, ఈ స్టార్టప్కి ఎంఎన్స్కి గొడవ ఏంటి అసలు అన్నది. జెన్యున్గా మాట్లాడుకుందాం. ఎంఎన్సీలో నువ్వు చేస్తున్నావు అనుకో, డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాల్యూ ఎడిషన్ ఫర్ యువర్ రెజ్యూమ్, ఫర్ యువర్ కెరియర్, ఫర్ యువర్ నేమ్. నేను నేమ్ ఎందుకన్నా అంటే రోడ్డు వెళ్తూ ఉన్నావు నువ్వు, అక్కడ ఎవరన్నా పిలిచి ఎక్కడ జాబ్ చేస్తున్నావు అంటే ఆబ్వియస్గా నువ్వు అమెజాన్ అన్న గూగుల్ అన్న ఆ వాల్యూ అన్నది అక్కడ పెరిగిపోతుంది. ఆబ్వియస్గా నీకు రెస్పెక్ట్ అన్నది దొరుకుతుంది. సెకండ్ థింగ్, స్టార్టప్లో చేస్తే దొరకదా అంటే డెఫినెట్గా ఆబ్వియస్గా నువ్వు జాబ్ చేస్తున్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ అన్నది అక్కడే దొరుకుతుంది. బట్ జస్ట్ డిఫరెన్స్ అన్నది ఏంటి అంటే స్టార్టప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు లెర్న్ థింగ్స్ ఇన్ ద ఇనిషియల్ టైం. నేను ఎందుకు అంటున్నానంటే ఆబ్వియస్గా ఈవెన్ ఐ అగ్రీ యువర్ పాయింట్. ఏంటి అంటే ఎంఎన్సీలో చేస్తే ఆబ్వియస్గా నీకు ఆ కంఫర్ట్ అన్నది ఉంటుంది, అలాగే కొంచెం వర్క్ ప్రెజర్ అన్నది తక్కువ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రూల్స్. కమింగ్ టు ద స్టార్టప్, ఆబ్వియస్గా ఇట్స్ స్టార్టప్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర, కొంచెం నీకు వర్క్ ప్రెజర్ అన్నది ఎక్కువ ఉంటుంది. బట్ అగైన్ ఆ వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండడం అంటే ఏంటి? నువ్వు ఎక్కువ వర్క్ చేస్తున్నావు, ఎక్కువ వర్క్ నేర్చుకుంటున్నావు, రైట్? డూ యూ అగ్రీ? అగ్రీ అయితే కుటుంబరావు ఈ ఆన్సర్కి సాటిస్ఫై అవుతాడా లేదా కమెంట్స్లో చెప్పండి. అలాగే అసలు నువ్వు ఎంఎన్సీలో చేస్తున్నావా, స్టార్టప్లో చేస్తున్నావు, మనకి కామెంట్స్లో చెప్పండి. ఏది బెటర్ అన్నది మనం తెలుసుకుందాము, వీన్ని ఎడ్యుకేట్ చేద్దాము. ఆల్ రైట్, బాయ్.